హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అయిన టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. కేవలం బియ్యం పిండి ఉన్నట్లయితే ఎంతో రుచికరమైన టేస్టీ సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి రెగ్యులర్గా ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినట్లయితే అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టినట్లయితే యమీగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇలాంటి చిన్న రోల్ని తీసుకొని అందులో ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇంచు అల్లం ముక్కని పైన తొక్క తీసేసి ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అల్లంని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, కచ్చాపచ్చగా దంచితే సరిపోతుంది. ఇలా దంచి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు వాటర్ని పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించినవి కాదు. ఇవి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వాము వేసుకోవాలి. వాము వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత ఇందులో ముందుగా దంచిపెట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచిన ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని మరిగించుకోండి. వాటరు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నెయ్యి ఇష్టపడని వారైతే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. ఒక పించ్ అంతా ఇంగువ కూడా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిసేపు ఇలాగే మరిగించుకోవాలి. కొద్దిసేపు ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్తోనైతే వాటర్ పోసామో అదే కప్తో 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వేడి వాటర్లో పిండి వేయగానే తొందరగా ఉండలు కడుతుంది. ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. 2 కప్పుల వాటర్కి 1.5 కప్పు వరకు బియ్యం పిండి పడుతుంది. ఇది కరెక్ట్ కొలత అండి. బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోండి. ఇలా ప్యాన్కి కొంచెం సపరేట్ అవుతున్న టైంలో బాండీపై మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి. పిండి ఇంకాస్త సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండీని పక్కన పెట్టేసి మరలా ఒకసారి బాగా కలిపి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ పైన వేరొక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని పచ్చివాసన పోయి పొట్టు పగుళ్ళు వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే పల్లీలు మాడకుండా లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి. ఈ విధంగా పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఏ స్పూన్తోనైతే పల్లీలు తీసుకున్నామో అదే స్పూన్తో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా పచ్చివాసన పోయి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు పిండి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని చేయితో బాగా కలుపుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. రౌండ్గా ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసుకోండి. తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్గా చిన్న బాల్ సైజ్ అంతా రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న బాల్ లాగా రౌండ్గా రెడీ చేసుకున్న దీన్ని ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. మనం వీటిని స్టీమ్ పైన అంటే ఆవిరి పైన ఉడికించుకుంటాం కాబట్టి ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్లోకి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న
పిండి ముద్దనంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి. ఈ బాల్స్ అనేది ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా రౌండ్గా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ చిన్న చిన్న బాల్స్ని ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకొని ఇవి ఆవిరిపైన ఉడికించుకోవడానికి ముందే ఒక పాత్రలోకి కొన్ని వాటర్ని పోసి ఆ గిన్నె పైన మూత పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ హోల్స్ ఉన్న బౌల్ని ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టాలి. ఇప్పుడు వీటిని ఆవిరిపైన ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. మూత తీసి ఒకసారి మనం ఇలా పట్టుకొని చూస్తే సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఈ బాల్స్. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఇడ్లీలు ఎంతసేపు ఉడికించుకున్నామో వీటిని కూడా ఆవిరిపైన అంతసేపు ఉడికించుకోవాలి. ఈ హోల్స్ ఉన్న బౌల్ని పక్కన పెట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా, వాటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కారం వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా ఈ పల్లి నువ్వుల పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బాల్స్ అనేది చల్లారిపోయాయండి. ఒక ఫ్రై ప్యాన్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో తీసుకోవాలని ఏం లేదండి, బౌల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకే ఆయిల్ పోయాలి. ఇది వేడి చేసిన ఆయిల్ కాదండి, పచ్చిదే ఆయిల్. వీటిపైన పోసిన తర్వాత వీటిని ఒకసారి టాస్ చేసుకోవాలి. అంటే ఆయిల్ అంతా కూడా బాల్స్కి పట్టేలాగా ఒకసారి ఇలా టాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పల్లి నువ్వుల పౌడర్ వేసుకోవాలి. ఇలా పల్లి నువ్వుల పౌడర్ వేసిన తర్వాత టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ పల్లి నువ్వుల పౌడర్ అనేది వాటికి పట్టేలాగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ బాగా కలుపుకోవడం ద్వారా మనం వేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా బాల్స్కి చక్కగా అంటిపోతుంది. తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కలుపుకోవడం ద్వారా మనం వేసుకునే పౌడర్ అంతా కూడా బాల్స్కి చక్కగా అంటి చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోతాయండి. వీటిని అన్నిటిని కూడా ఇలా స్పూన్తో ఒక్కొక్క దాన్ని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపించే కమ్మని టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి చట్నీ లేకుండా మంచి కమ్మని పల్లి నువ్వుల పౌడర్తో చక్కటి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పల్లి నువ్వుల పౌడర్ బాల్స్కి ఎంత చక్కగా అంటి బాల్ అనేది మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయాయి. చూస్తుంటే నేను నోరుతుంది కదా ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మీరు రెడీ చేసుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎంత చక్కగా వచ్చాయి చూడండి. కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. లోపల పిండి కూడా బాగా ఉడికిపోయింది. చాలా రుచిగా ఉందండి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.